అందరికి నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా విరామం లేకుండా 1204 రోజుల ప్రయాణం ఇది. ఈ రోజు నిరాశలందరి కొరకు కూడా స్పెషల్ చికెన్ పులావ్ చేస్తూ ఉన్నాం. ముందుగా ఆయిల్ తీసుకోవాలి. పులావ్ సరుకులు అలాగే జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు టమాటాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పులావ్ 15 కేజీలు రైసు, 15 కేజీలు చికెన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. సరిపడా ఉప్పు. ఈ పులావ్లోకి ఇదే స్టార్ ఐటము. కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, పచ్చిమిర్చి అలాగే కొన్ని టమాటాల పేస్ట్. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, కారం వేసుకుందాం. వన్ 1:2 వాటర్ తీసుకోవాలి. ఈరోజు వంటకి ఎంతమంది వచ్చి సాయం చేస్తున్నారా? వాస్తవానికి నేను ఎవరికీ ఫోన్ చేయలేదు, ఎవరిని రమ్మని అనలేదు. అయితే ప్యాకింగ్ కూడా చేసేస్తాం. అలాగే పలావ్ కూడా రెడీ అయిపోయింది. రండి చూద్దురు. నాకు జలుబు ఉంది కొంచెం, అయినప్పటికీ ఆ స్మెల్ తెలుస్తుంది. చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. కొంచెం టేస్ట్ కోసం అలాగే కొంచెం గ్రేవీ కూడా రెడీ చేస్తా ఉన్నా. యాక్చువల్లీ ఇది వట్టిదే తినేయచ్చు, కాకపోతే కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ గ్రేవీని రెడీ చేసాం. ఎలా ఉందో చేసి టేస్ట్ చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది రైస్ మొత్తం. నేను చేశానని చెప్పడం కాదు కానీ అదిరిపోయింది. అంటే ఒట్టిది ఇలా ఒట్టి తినేచ్చి ఏ గ్రేవీ లేకుండా. గ్రేవీతో ఎలా ఉందో చూసి చెప్తాను. అదిరిపోయింది, కమ్మకమ్మగా, కారం కారంగా. వెదర్ చాలా బాగుందేమో, చాలా బాగుంది.
పొట్టలను దూరం పట్టుకెళ్తున్నాం. ఏం పర్లేదు బాగుంటుంది. పాత్ర కట్టి కూడా ఏమై మార్కెట్లో ఏమన్నా ఉన్నారా? ఏమంటారు మీకు? ఎందులో మీరు మరి మార్కెట్లో ఉన్నారా? పదిహేను రోజుల నుంచి ఆరోగ్యం అస్సలు సరిగ్గా లేదు. ఆరోగ్యకంగాను కూడా చాలా అంటే చాలా నష్టపోయాను. ఇదంతా చేయగలనా అని ఒక డౌట్ ఉంది. కానీ మీ అందరి ప్రేమ వాళ్ళ ఆకలే నన్ను చాలా బలంగా ముందుకు నెట్టింది. ఏంటండి బాబు ఎంత ప్రేమ! నా పుట్టినరోజు సందర్భంగా ఫేస్బుక్లోను, వాట్సాప్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, మెసెంజర్లోను కొన్ని వందల మంది మెసేజ్లు పెడుతూ ఉన్నారు. కొన్ని వందల పోస్టులు, స్టేటస్లు, స్టోరీలు. నిజంగా చాలామందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అందరికీ రిప్లై ఇవ్వాలని ఉంది కానీ ఇవ్వలేకపోతున్నాను. ఎవరికైతే రిప్లై ఇవ్వలేదు వాళ్ళంతా కూడా మన్నించండి. కానీ మీ అందరి ప్రేమను ఎంతే నమ్మకంగా కాపాడుకుంటానని తెలియజేస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. లవ్ యూ ఆల్.